సజ్జల గారి మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన కొడుకుని సేవ్ చేసుకోవడం కోసం సోషల్ మీడియాకి సంబంధించి ఫస్ట్ తీసుకెళ్లి పడేయాలి సోషల్ మీడియా కార్యకర్తగా అంటే సజ్జల గారి అబ్బాయిని తీసుకెళ్లి పడేయాలి. ఆయన కొడుకుని సేవ్ చేసుకోవడం కోసం మిగతా వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని బలి చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. అలాగే జగన్మోహన్ నాగమణి గారు మాట్లాడుతూ ఉన్నారు సార్, తెలుగుదేశం హయాంలో కొంతమంది మాట్లాడారు ఇలా గంజాయి గురించి అనేసి. అంటే అక్కడక్కడ జరుగుండొచ్చు జరగండొచ్చు సార్, కానీ వైసీపీ హయాంలో గ్రామ స్థాయి వరకు కూడా తక్కువ రేటుకి గంజాయి సప్లై చేసిన ఏదన్నా ఉంది అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అండి. అలాగే జమ్మలమడుగు నాగమణి గారు కూడా ఇక్కడ స్థానికంగా మాట్లాడినాడే సార్, ఆమెకి తెలియదు అనుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా మీద దాడి చేపించి, ఆడబిడ్డలైనటువంటి మా మీద దాడి చేపించి ఆ రోజు అక్రమ కేసులు పెడితే ఈ రోజుకి కూడా 4 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూరు తిరుగుతున్నటువంటి వ్యక్తులు మేము సార్. ఆ రోజు అక్రమంగా మా మీద రౌడీలతో కర్రలతో దాడులు చేయించి నానా బూతులు తిట్టించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మమ్మల్ని అరెస్టు చేసే విధానంలో చెప్తున్నాను సార్. ఈ రోజు సజ్జల గారు చెప్తూ ఉన్నారు కదా, నైట్ లో అరెస్టు చేసి తీసుకెళ్లిపోతున్నారు అనేసి. మిట్ట మధ్యాహ్నం సిటీలో ఎక్కడెక్కడికి తిప్పారో కూడా తెలియదు. హార్బర్ చుట్టూరు మొత్తం కాకినాడ సిటీ చుట్టూరు మాకు తెలియని ప్రదేశాలంతా కూడా 2 గంటలు ఆల్రౌండర్ కింద మొత్తం తిప్పి ఒక పశువుల వ్యానలో ఎక్కించి మహిళలమైనటువంటి మమ్మల్ని మా జన సైనికులు ఎక్కించి సిటీ మొత్తం ఎక్కడ అవుట్స్కట్స్ అన్ని తిప్పించి 2 గంటల సమయం మొత్తం తిప్పారు సార్. తిప్పిన తర్వాత ఉప్పాడు పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని తీసుకెళ్ళి పడేస్తారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఎక్కడ ఒకరికి సంబంధం లేదు. ఆ రోజు కేసులు పెట్టి 35 మంది మీద అక్రమ కేసులు బనాయించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక క్షమాపణ చెప్తే పోయేదానికి ఆయన ఈగోకు పోయి ఏ విధంగా ఆ రోజు మా మీద దౌర్జన్యం చేసి ఈ రోజుకి 4 ఏళ్లుగా బాధితుల్లో కోర్టుల చుట్టూరు తిరుగుతూ ఉన్నాం సార్. ఆ రోజు పశువుల వ్యాన్ ఎక్కించి మమ్మల్ని తిప్పినప్పుడు మీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఏమైంది? ఇవాళ మేము కక్ష సాధింపు మాత్రమే కొడాలి నాన్నగారు ఎక్కడ సార్, శ్రీరెడ్డి గారు ఎక్కడ ఉండాలి? వీళ్ళ లిస్ట్ చదివించారు సార్, టైం సరిపోదు, గంట పడుతుంది. వైసీపీ నాయకులు లిస్టు చదివితే వీళ్ళ తీసుకెళ్లి జైలు పెట్టాలంటే ఏపీలో ఉన్నటువంటి ఏ జైల్లో సరిపోవు సార్. ఇంత కక్ష సాధింపు మాత్రమే మా ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి మాటలను అయితే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ని కరెక్ట్ చేస్తుంది. ఈ రోజు చేస్తున్నప్పుడు మీకు నచ్చడం కోసం కాదు, ప్రజలకు నచ్చడం కోసం మాత్రమే మీ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వైసీపీ నాయకులు మెప్పు పొందడం కోసం, వైసీపీ నాయకుల ఒక మన్నలను పొందడం కోసం మేము మాట్లాడట్లేదు సార్. మాకు మీ ప్రభుత్వం కూడా ఆ విధంగా పనిచేస్తుంది. గుంటలు అనేటువంటి వర్డ్స్ కావచ్చు, మీ అఫీషియల్ యాంగిల్స్ చాలా మంది కార్యకర్తలు ఫాలో అవుతుంటారు. కార్యకర్తలు ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చేయకుండా ఆ రోజు మా వాళ్ళకి బీపీ వచ్చాయి కాబట్టి బద్దలు కొట్టారని ఆ రోజు మాట్లాడుతున్నారు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి నొప్పి ఏముండదు సార్. ఈ రోజు బలయ్యేది కార్యకర్తలు మాత్రమే బలవుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల గారికి కానీ ఎటువంటి బాధ ఉండదు సార్. వచ్చి ఏముంది సార్, ప్రెస్ మీట్ మాట్లాడేసి వెళ్ళిపోయి వాళ్ళు ఏ రూమ్ లో రెస్ట్ తీసుకుంటారు. నలిగిపోతున్నది మాత్రం కార్యకర్తలు సార్. కృష్ణాంజలి గారు బలరాం గారు, మీరు ఇందాక ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు డిబేట్ లో. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడినాడు కదా. నేను ఒకటి చెప్తానండి, పార్థసారథి బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగా బయటికి మాట్లాడారు. కానీ కూటమిలో ఉన్నటువంటి 164 ఎమ్మెల్యేలు నాకు తెలిసి ఒకళ్ళిద్దరు మినహా అందరూ అదే చేస్తున్నారు మొత్తం అండి. మీ చంద్రబాబు నాయుడు ఏదో బయటికి చెప్పటము, పవన్ కళ్యాణ్ బయటికి చెప్పటము, ఇవన్నీ ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెట్టకండి. మీరు ఉదాహరణ కావాలంటే ఏదో ఒక్క నియోజకవర్గాన్ని తీసుకోమనండి, జగదీష్ గారిని రమ్మనండి, మొత్తం అండి నా చిన్న పోస్టులు అండి. ఏది కరెంటు సబ్స్టేషన్ దగ్గర వాచ్మెన్ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేది 5,000 అండి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎవరున్నారో వాళ్ళని తీసేసేసి తెలుగుదేశం కార్యకర్తలు పెట్టు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు జనభూమి కమిటీలని వీళ్ళు అలా పెట్టుకున్నారు. దాన్ని మొత్తాన్ని ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తమ కార్యకర్తల మొత్తానికి కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కార్యకర్తలు పెట్టేశారు. వాళ్ళు చూపించారు కదా ఆ దారిలో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఇది మేము కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి విధంగా వైసీపీ ఉంది, మొత్తం తీసేయండి, వాళ్ళని తీసేసి మనల్ని పెట్టండి. నేను ఒకటి అడుగుతానండి, ఎన్నికల సమయంలోనే మీ కార్యకర్తలు మీ రాజకీయాలు, ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మీ కార్యకర్తల వరకే మీకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి లేకపోతే టెంపరీ పోస్ట్ ఇచ్చుకోవడానికి మీ ప్రభుత్వం దేనికి?